ప్రయోజకులను చేసి అనేకులకు మాదిరులుగా జీవించాలి అని ఆశతో ఒక దర్శనంతో ఎంతో కృషి చేసి ఈ దినాన మేము మన దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతూ ఉన్న విధమును చూచి వారు సంతోషిస్తూ వేదిక మీద వారి యొక్క సంతోషాన్ని మరి వారు వ్యక్తపరుస్తూ ఉన్న విధమును బట్టి వారిని నేను ఎంతగానో అభినందిస్తూ దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యవనస్తులు ప్రభునందు ప్రియమైనటువంటి వారు సిస్టర్ సేరా క్లైన్. I praise God for you, sister, for the wonderful testimony you have shared to each one of us. It has been a blessing, and you've been a blessing. You are an influence in our lives. We praise God for you and appreciate you for the testimony you shared. మరి సారా క్లైన్ గారిని కూడా నేను అభినందిస్తూ వారు ఒక మాదిరికరమైనటువంటి యవనస్తురాలుగా మన మధ్యలో ఉన్నందుకు దేవునిని నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రియులు యవనస్తులు బ్రదర్ బెంజమిన్ టక్కర్ గారు వారు కూడా చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారు. వారి వయసు ఎంతో తెలుసా? 17. Just 17 years, and he is a mighty vessel being used in the hands of God. Praise God for you, brother Benjamin. We appreciate you. మరి అలానే ప్రసన్న గారిని కూడా నేను అభినందిస్తూ మరి వారు చక్కగా ఇప్పటి వరకు ఇంగ్లీష్ భాషను నేర్చుకొని మరి దానిని దేవుని యొక్క దాసులు ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు దాన్ని తెలుగులో మన కోసం అనువదించినారు. కాబట్టి ఈ నలుగురు ప్రియులను మరి ఇంకా మన వెనక ఉన్నటువంటి పెద్దలు బాయిల్ గారు, సుధీర్ అన్నయ్య గారు వారు పని మీద బయటకు వెళ్ళి ఉన్నారు. వీరందరినీ అభినందిస్తూ మన దేవునికి మన స్తుతులు చెల్లించుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐ థ్యాంక్ యూ ఆల్. ఒకసారి మనం అందరం చప్పట్లు కొట్టి వీరిని అభినందించుదాం. థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ బ్రదర్ బెన్, అండ్ థ్యాంక్ యూ సిస్టర్ సేరా. ప్రభునందు ప్రియులారా, ఈ దినాలలో యవనస్తులు ఎలా ఉన్నారు? యవనస్తుల్ని మరి ఏది ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంది? యవనస్తులు అసలు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలి అని ఆశపడుతున్నారు అని ఒకసారి మనం చూసినట్లయితే చిన్న పిల్లల వయస్సు దగ్గర నుండి యవన దశలోనికి వచ్చేటటువంటి ఆ స్థితి వరకు కూడా ఎక్కువ మంది స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఏంటండి? ఎక్కువ మంది స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఈ స్వేచ్ఛ వలన వారికి ఏం జరుగుతుంది? ఈ స్వేచ్ఛ వలన వారు ఏమి సంపాదించుకోగలుగుతున్నారు ఆ విషయాన్ని చూచి మరి కొంతమంది యవనస్తులను మనం చూచి ఈ లోక సంబంధమైనటువంటి వారిని వారు ఈ స్వేచ్ఛను ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకున్నారా, దుర్వినియోగం చేసుకున్నారా చూచిన తర్వాత బైబిల్ గ్రంథము యవనస్తులకు ఏ సందేశాన్ని ఇస్తుందో అది మీకు చూపించి ఆ సందేశాన్ని అర్థం చేసుకొని ఒక దర్శనం కలిగి దేవుడు మరి బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి మాటలను గ్రహించి తమ జీవితాన్ని ఏ విధముగా దేవునికి మహిమకరముగా జీవించారో మరి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి కొంతమంది యవనస్తులను గురించి మనం నేర్చుకున్న తర్వాత ముగించుకుందాం. ఆమేన్. దానికన్నా ముందు ఇంత చక్కని వాతావరణాన్ని ప్రభు మన కోసము మరి ఇంత చక్కని మీటింగ్ ని ఏర్పాటు చేసుకోవడానికి వాతావరణాన్ని అనుకూలపరిచి పరిస్థితులను మనకు వీలుకరంగా చేసి మనందరినీ క్షేమంగా ఇక్కడ తీసుకొని వచ్చారు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా నేను ముందుకు వెళ్ళలేను. తలలు వంచండి, కళ్ళు మూయండి. యవనస్తుల్లో ఎవరు ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా ఒకరు ప్రేరేపించబడితే వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నేను కోరుతూ ఉన్నాను. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు ముందుకు వస్తారో చూద్దాం. ప్రార్థన చేయండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రభా, మేమందరం చేరి నిన్ను స్తుతించకు మాకు ఇచ్చిన సమయం బట్టి నీకెంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. అయ్యా, ఈ యొక్క సమయం ప్రభా మా జీవితంలో మరి ఎప్పుడు రాదని అనుకుంటాం ప్రభా. ఈ రోజు మేమందరం ప్రభా ఇక్కడ కూర్చొని నీ యొక్క మాటలు వినుటకు మాకు ఇచ్చిన సమయం బట్టి ప్రభా నీ ఎంతగానో ఆనందపడుచున్నాను ఆయన. అయ్యా, ఇక్కడ కూర్చొని నీ యొక్క ఒక్క మాట అయినా కానీ ప్రభా హృదయంలో స్థిరంగా ఉంచుకునేలా సహాయం చేయండి ప్రభా. అయ్యా, మేము జీవించాలంటే ప్రభా నీ యొక్క వాక్యము ఒక్కటైనా కానీ ప్రభా
మా జీవితంలో స్థిరంగా ప్రభావ మేము డైలీ చదువుకునే విధంగా ఉంటే కదా ప్రభావ మీ యొక్క వాక్యం ద్వారా ప్రభావ మేము జీవితం మరి ఏడుగురు కూడా ప్రభావ కూడా మీ యొక్క పనులు మరి ముందుగా వెళుతూ యేసయ్యను స్మరించుకుంటూ వెళ్ళమని చెప్పారు ప్రభావ. ఆ యొక్క మాట ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకుని ఉన్నారు ప్రభావ. అయ్యా మరి జయకృష్ణ మేము ధరించుకోవాలా సహాయం చేయండి ప్రభావ. అదేవిధంగా ప్రభావ పసనైతే ప్రభావ మరి పాపము మన నీతిమంతుడు 7 సార్లు పైన కూడా తిరిగి వేస్తాడని ప్రతిసారి చెప్తున్నారు ప్రభా. ఆ యొక్క మాట కూడా ప్రభా ప్రతి ఒక్క యవనస్తులు చేయించుకోవాలా సహాయం చేయండి ప్రభా. మరి అదేవిధంగా ప్రభా సుధాకరన్ అయితే ప్రభా మరి ప్రే వితౌట్ సీసింగ్ అంటే ఎడతెగక ప్రార్థన చేయడం అనే మాట చెప్పారు ప్రభా. మా పెద్దల గారు అయితే ప్రభా నిరంతరం చేస్తూ ఉంటారు ప్రభా. ఆ యొక్క దీవులే మరి మా యొక్క యూత్ కి మెడైన్ దీవులుగా ఉంటాయని నమ్ముతున్నాను ఆయన. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాకు ఇచ్చిన ఈ ప్రేరేపణ బట్టి మీకు వందనాలు ప్రభా. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రభా స్త్రీలు పురుషులు కూడా ప్రభా నీ వాక్యాన్ని ప్రభా వినడానికి ప్రభా ఎంతో వేగంగా వచ్చున్నారు ప్రభా. వారి ఆశతో కూర్చొని ఉన్నారు ప్రభా. ఆ వాక్యం ద్వారా ప్రభా వారి హృదయాలు నింపి నీ యొక్క వాక్యము ప్రార్థన ద్వారా ప్రభా వారి జీవితాలకు తృప్తినిస్తారని ఆశతో వచ్చున్నారు ప్రభా. అదేవిధంగా ప్రభా ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులు ప్రభా వారికి ఉన్నటువంటి స్థిరమైన గోల్ ఇచ్చేయండి ప్రభా. వారికి ఆత్మీయమైన ఆహారం అందించున్నటువంటి సుకుమార్ ప్రజలకు కూడా ప్రభా మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా మమ్మల్ని మంచిగా ముందు నడిపిస్తారని ఆశతో రుచు మరి కృషి చేస్తున్నటువంటి మరి సుధీరన్న మన బాయ్ గారి టీమును బట్టి అదేవిధంగా సహకరిస్తున్నటువంటి యేసత్వం బ్రదర్ గారు కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన తెలుసుకుంటే ప్రభా ప్రత్యేకమైన ఇటువంటి ఈ పాస్టర్లు ప్రభా గొప్ప విందు ఏర్పాటు చేయగలరు ప్రభా. అది పరలోకంలో ప్రభా. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించే ప్రభా వారికి కావాల్సినటువంటి ఆరోగ్యము మరి వారికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ దయచేస్తారని ఇప్పుడు విలుచున్న ఈ వాక్యము హృదయంలో భద్రపరచుకోవడం ప్రభా వారి యొక్క జీవితాంతం కూడా ప్రభా మర్చిపోకూడదు ప్రభా. ఈ యొక్క రోజుని ప్రభా ప్రత్యేకమైన దినంగా ప్రభా మా జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలని సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క ప్రార్థన మీరు దీవించి ఆశీర్వించే ప్రభా ఇప్పుడు జలబాయి కార్యక్రమం ప్రభా మరి జయకాలంగా జరిగేలా సహాయం చేస్తాను ఆశతోరచు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. చిన్న అనౌన్స్మెంట్ ఉంది, అది చేశాక సుకుమార్ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వారికి పరమానందమయ్య గారికి యుఎస్ఏ నుండి వచ్చినటువంటి యూత్ టీంకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక అలంకరించిన దైవజనులకు ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి యవనస్తులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి సుధీరయ్య గారు వచ్చేసరికి 1 గంట సమయం పడుతుంది. వాయులయ్య గారు మిమ్మల్ని అందరినీ చూడాలి. మరి వారి ప్రత్యేకమైన వర్తమానం మరొక అర్ధగంట ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మీ అందరికీ భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. బబులోను దేశంలో 3 యవనస్తులు ఉన్నారు. వారి పేర్లు చెప్తారా? బబులోను దేశంలో 3 యవనస్తులు ఉన్నారు. వారు ఎంత గొప్ప ప్రార్థన చేశారు. దేవుని ఎదుట ధైర్యంగా నిలబడ్డారు. రాజు ఆజ్ఞలు కూడా ఏం చేశారు? వాయిస్ మాట్లాడట్లా. అంటే చర్చిలకు రావాలన్నమాట. ఆదివారం వస్తే గాలి చెప్తున్నారంటే వాళ్ళు తప్పనిసరిగా అటెండ్ అవుతారు చర్చెస్. కానీ వాళ్ళకి తెలుస్తుంది. వాయిస్ మాట్లాడరా? రాజు ఆజ్ఞను తిరస్కరించడం కూడా ధైర్యంగా నిలబడ్డాడు షడ్రకు మేషక్ అబేద్నెగో గారు. మరి డానియేల్ గారు కూడా దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. సింహాలు కూడా డానియేల్ గారిని ఏమీ చేయలేకపోయినాయి. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశారు డానియేల్ గారు? బాయ్స్ చెప్తారండి, బాయ్స్. డానియేల్ గారు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? ఏమన్నా ఎవరు మాట్లాడట్లా? ఎవరో తమ్ముడు చెప్పారండి, మంచిది. గాడ్ బ్లెస్ యూ. 3 సార్లు ప్రార్థన చేశాడండి. 3 ప్రార్థన చేశాడు. డానియేల్ గారు కూడా రాజుగారు ఎదుట ధైర్యంగా నిలబడ్డాడు. మరి గొప్ప ప్రార్థన చేశారు. మరి రాత్రి మీరు కూడా మంచి ఈ వర్తమాన ఈ యొక్క కోరికలు ఏర్పాటు చేశారు. సుధీరయ్య గారు, తమ్ముడు వివేక్ దేవుడి గారు, మరి యూత్ మరి లీడర్గా దైవజనులు ఏర్పాటు చేశారు. మనోహర్ దేవుడి గారు, క్షమించండి, మనోహర్ దేవుడి గారు. కాబట్టి అయ్య గారు వచ్చే వరకు మీరు దైవజనులు సుకుమారయ్య గారు మంచి రెవల్వర్ మెసెంజర్గా ఆ ప్రాంతాల్లో వారు వాడబడుతున్నారు. మరి దైవజనులు వర్తమానం ఇస్తారు. శ్రద్ధగా వినండి. ఆత్మ సమానమైన భోజనం తినండి మీరు బాగా. తదుపరి అలసిన తర్వాత శరీర సంబంధమైన ఆహారం కూడా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. మరి ఈ సమయంలో
మీరు ఏమనుకోవద్దు దయచేసి, చాలా దూరం నుంచి వచ్చారు నాకు తెలుసు, కానీ ఇది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. మరి దేవుని సేవకులు మీ కొరకు మంచి వర్తమానం అందిస్తే అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి మీరు ఏమి ప్రాబ్లం లేదన్న వాళ్ళు చేయెత్తి మీ యొక్క ఉద్దేశాన్ని తెలియజేయాలి. చిన్నపిల్లలు కూడా ఉన్నారు నాకు తెలుసు, చాలా దూరం నుంచి వచ్చారు. మీ అందరికీ వాళ్ళు కొన్ని ఇస్తారు, తర్వాత భోజనం ఉంది, స్వీట్ ఉంది. దయచేసి ఎంతమందికి మీకు సంతోషంగా. మరి నేను చెప్పిన తర్వాత సుకుమార్ నవా గారు దేవుని వాక్యాన్ని వినిపిస్తారు. దయచేసి మనందరం లేచి నిలబడదాండి ఒక్కసారి. చాలాసేపు నుంచి మీరు కూర్చొని ఉన్నారు కాబట్టి మనందరం అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదం, అధికముగా ఆరాధించు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించేదం, పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించేదం. ఆరాధన 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 అందరూ కలిసిపోవాలి. ఆరాధన ఆరాధన శక్తితో ప్రేమించేదం. ఆరాధన ఆరాధన నన్ను చూచాడు వందనమయ్యా, వందనమయ్యా నన్ను చూచాడు ఆరాధనతో పూర్ణ బలముతో సేవించడం. ఆరాధన ఆరాధన స్వస్థపరిచాడు వందనమయ్యా, స్వస్థపరిచాడు వందనమయ్యా, స్వస్థపరిచావే వందనమయ్యా, స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. ఇంకా గట్టి పడాలి. థ్యాంక్ యూ. పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో సేవించేదం. ఆరాధన 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 ప్రేమించేదం. అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదం. అధికముగా ఆరాధించు ఆసక్తితో పూర్ణ బలముతో ఆరాధించు పూర్ణ శక్తితో ప్రేమించేదం. ఆరాధన
థ్యాంక్ యూ. కూర్చోండి. దేవా, ఈ రాత్రి నీ ప్రియుల మధ్య నేను ప్రభువా నా యొక్క సాక్ష్యాన్ని వివరిస్తూ ఉండగా ఈ ప్రియులను దేవా ఈ స్థలానికి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా, ఈ ప్రత్యేకమైన సమయంలో నా సాక్ష్యాన్ని ప్రియులకు వినిపించడానికి నాకు కావలసిన శక్తి జ్ఞానమును దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఎంతో దూరం నుంచి వచ్చి దేవుని వాక్యాన్ని వినటానికి నిజంగా ఇది మీకు ఎంతో ఆశీర్వాదకరం అని నేను తలస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పేరు మనోహర్ డేవిడ్ మొండితోక. సో నాది రామానగరం గ్రామం. నేను